పండుగ ఉన్నదట ఇయ్యాల రేపు ఎవరికి
శంకరుడు ఆ నంది వాహనం మీద కూర్చొని ఆకాశగిరిలో శివశంకరుడు ఆ యొక్క నంది వాహనం ఎక్కి ఆకాశం వెళ్తుండగా ఆ యొక్క వెళ్తున్నాయా కానీ ఆ యొక్క కంచెర మరి కింద ఆర్నల పుట్టలోన 5 శిరస్సుల నాగేంద్రుడు పుత్రుడు ఇవ్వాలి ఆ యొక్క సూర్య నమస్కారం చేసుకోవాలి గంగా ఆ యొక్క సముద్ర స్నానం చేయాలి అప్పుడు పూజించాలి పుట్టలో వచ్చి మళ్ళీ పూజించాలి అప్పుడు ఆ పద్ధతి అప్పుడు ఆ యొక్క గంగా సముద్ర స్నానానికి ఏ విధంగా వస్తుంది కంచెల మరి అప్పుడు పుట్ట నుంచి బయలుదేరిన నాగు మాము అది కాకుండా శివశంకరుడు పార్వదేవి ఆ యొక్క గగన మార్గమున ఆకాశం వెళ్తుండగా ఆ యొక్క సూర్యరశ్మికి ఆ యొక్క వేడి తట్టుకోలేక శంకరునికి నిలువెల చెమట వచ్చింది ఎక్కడ చెమట అక్కడ రాలిపోయింది కానీ ఈ యొక్క లలాట రోజుల ముందు వచ్చిన చెమట ఆ యొక్క చిత్రకళ మీదుగా జారి ఆ యొక్క సముద్రంలో ఒక సుఖం పడ్డదయ్యా పడగానే ఆ యొక్క సముద్రంలో ఒక శాప ఆ యొక్క చెమట చూసరికే తలకు పెరిచి ఆ శాపను యొక్క ఆ చెమటను శాప మింగింది ఆ శాపను మింగింది ఆ శాప మింగ వారికి ఆ యొక్క శాపంగా మింగింది కానీ ఆ యొక్క తర్వాత మింగలేదు లోపలికి వద్దలేదు అది శంకరుడి కింద ఉట్టిన పడ్డది అప్పుడు యొక్క 9 గడియల యొక్క పుట్టరాడ తిరిగింది ఆ యొక్క నాగు మాము ఇప్పుడు 9 నెలలకు యొక్క గర్భవతులైన వారు 9 నెలలకు ప్రసవిస్తారు ఆ రోజులలో యొక్క 9 గడియలు అంటే 9 గంటలు ఆ యొక్క 9 గంటలు పుట్టరాడ తిరిగి ఆ యొక్క కంఠం బలిగింది కంఠం బలిగి ఆ యొక్క 16 నెలల గల్ల యొక్క బాలిక ఆ యొక్క పుట్ట మీద ఎవరైనా కేక వేసింది అయ్యా ఆ కేక పోయి అప్పుడు కైలాసములో పార్వతి శంకరునికి శంకర అదేంటిది కేక పసిబాల అది ఏమి ఎడతాను అమ్మ పోదప్ప ఎడతాను పిల్లగాళ్ళు అయితే పోలేదు పోయి చూసేద్దాంపా అని అన్న వాళ్ళు అక్కడికి వచ్చిందయ్యా వచ్చే వరకే అప్పుడు ఆ తల్లి ఆ పసిరి వండలో జన్మించి తలకు మెరుతుంది ఎందుకంటే నెమ్లీలు ఆమె నాట్యం ఆడుతున్నాయి ఆ పెద్ద పుల్లులు అలాంటి కావలి ఉన్నాయి ఉన్న వల్లే అప్పుడు పార్వతి ఆ పసిపాపం తీసుకొని కొంగులు వేసుకొని ఒడిలో వేసుకొని కైలాసం పోయింది కైలాసం పోయి ఆటలు పాటలు ఉయ్యాలని ఎలాంటి ఆటలు బతుకమ్మ ఆటలు ఎలాంటి శ్రీరామ జయ రామ ఉయ్యాలో జయ సీతారామ ఉయ్యాలో కంటే రాజుల నమ్మరాజు రాజుల కంటే కూతురవెల్లి రంగులు ఎలాంటిగా మారుతారు అలాంటి రంగులు మారుతారు ఈ రాజులు అన్ననే వద్దు అందు గురించి నాకు స్వయంవరం సాధించు కొనుపు లేని గంట కట్టు ఆ కొనుపు లేని గంట గంట నంది మ్రోగాలే నందిని కుందేలు రాజులు వచ్చి సభా మీటింగ్ అయ్యిండు మామా ఏంటిది ఈ స్వయంవరం ఏ స్వయంవరం అంటే ఈ కొడుకులేని గంట మీదకి ఎక్కి కైలాసం ఎక్కి కొడుకులేని గంట కొట్టాలి ఇంకోటి కింది తినాక ఆ యొక్క నంది మీద చేతి వేస్తే కుందేలు కావాలి ఇంకోటి నేను శంకు ఊస్తా శంకుని కదా
నేను శంకు చేపట్ల ఈ 75 సంవత్సరాలు తిరిగి రావాలి. నీకా ఇచ్చినా నా బిడ్డ పుట్టినప్పుడు నా బిడ్డ తీసుకెళ్ళి చదువుకున్నప్పుడు నువ్వు వచ్చావు. బిడ్డ నీకు నేను ఇస్తాను, నా బిడ్డను నీకు పెళ్లి చేస్తానని ఇచ్చినా. బిడ్డ ఇట్లేదు శంకరా ఇది నీకెంత అల్లుడా అల్లుడా నీకెంత? నువ్వు ఎంత బలవంతుడివి, నువ్వు ఎంత ధైర్యవంతుడివి. నీకు 100 శిరస్సులు, నీకు 100 తలకాయలు ఉన్నాయి. నీకు 100 తలకాయలు ఉన్నాయి. నీకు 200 చదువు. నీ కొనుక్కులేని కంటే నేను మ్రోగిపోతే నేను కార్తీక రాజులే కదని అప్పుడు కాచమిది కాచ కట్టిండు, హనుమంతుడు కాచ కట్టిండు, మీసాలు వడి పెట్టిండు. మీసాలు వడి పెట్టి ఏమంటాడు? గౌడ కులస్తుల ఆధ్వర్యంలో 26 నుండి 30 తారీఖు లోపల 5 రోజులు కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలోనే రేణుకా ఎల్లమ్మ మాత మందిరం నిర్వహించుకోవడం జరిగింది. గ్రామస్తుల సహకారం, ప్రజాప్రతినిధుల నాయకుల సహకారం ఉంది. ఈ 5 రోజులలో ఈరోజు గడపవనం ప్రారంభంతో దాంతోపాటు గౌడ కులస్తుల 7 గ్రామాలలో జోగెత్తడం జరుగుతుంది. 28 నాడు 1000 కళ్ళ బోనము, 29 నాడు 7 యంత్రాల బోనము, 30 నాడు రేణుక ఎల్లమ్మ మాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది 5 రోజులలో. ఈ 5 రోజుల్లో ఎందుకంటే గౌడ కులస్తుల ఆధ్వర్యం జరుగుతుంది. దీనికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది. అలాగే గ్రామము సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఇట్లాంటి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.